ఆదిలాబాద్లో ఉన్న రిమ్స్ మెడికల్ కాలేజీలా పోరగాండ్లు కాలేజీ బంద్ చేసి ధర్నా కూసున్నారు. అట్లనే అక్కడ పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ని టర్మినేట్ చేసిండ్రంట. ఎందుకో చూడుర్రి. ఏంది జూనియర్ డాక్టర్లు అందరూ కలిసి రోడ్డు మీద కూర్చొని ఏమో ధర్నా చేస్తున్నారు. ముందు కూర్చున్న ఒక ఆయన తలకాయకు దెబ్బ కూడా తాకింది, కట్టుకున్నాడు. ఏందో చూసొద్దాం పారి. ఏమైంది ఓ జూనియర్ డాక్టర్లు, ఏంది ముచ్చట? అగో వి వాంట్ జస్టిస్ అనుకుంటా నినాదాలు చేస్తున్నారు. ఏంది టర్మినేట్ డాక్టర్ క్రాంతి, డైరెక్టర్ డామ్ డామ్ అంటున్నారు. వాయమ్మనే దిష్టి బొమ్మలను కూడా తలగబెడుతున్నారు కదా. ఆ డాక్టరు ఆ డైరెక్టర్ మీద వీళ్ళు ఎందుకింత కోపంగా ఉన్నారో గీ అన్న చెప్తాడంట. ఈనుర్రి. నైట్ మేము తినేసి రాగానే డాక్టర్ క్రాంతి ఇంకా కొంతమంది గుండాలతో వచ్చి మమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఎందుకు కొడుతున్నారు అని అడిగితే, నువ్వు డైరెక్టర్ సార్కి ఎదురు తిరిగినావు కదా, నీకు ఇట్లనే ఉంటుంది, మీరు డైరెక్టర్ సార్ ఫ్యాన్స్, ఇట్లా నువ్వు ఎదురు తిరిగితే ఇట్లనే కొడతారు అని చెప్పేసి అని అన్నారు. దానికంటే ముందే ఈవినింగ్ మేము డైరెక్టర్ సార్ తోటి ఇట్లా మాట్లాడి ఆయనకి ఎదురుగా విన్నారా. ఇప్పుడు అర్ధరాత్రి జరిగిన సీసీ ఫుటేజ్ చూడుర్రు ఒక పారి. చూసిర్రా కథ ఎట్లున్నదో. ఆదిలాబాద్ లా రిమ్స్ మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల నిన్న అర్ధమరాత్రి లొల్లి చేసిన దుండగులను ఎమ్మడే అరెస్టు చేయాలని జిల్లా కలెక్టరేట్ ముందు జూనియర్ డాక్టర్లు నిరసన చేస్తున్నారు. ఇక కాలేజ్ చుట్టుపక్కల గింత పెద్ద లొల్లి అవుతున్నా కూడా రిమ్స్ డైరెక్టర్ ఇప్పటిదాకా సపోర్ట్ చేయకపోవడంతోనే గిట్ల నిరసనకు దిగిర్రు మెడికల్ కాలేజ్ విద్యార్థులు. ఇక ఈ లొల్లి ఎట్లా షురువు అయిందంటే, రిమ్స్ దవాఖానల వార్డులల్లా ఎలకలు తిరుగుతున్నాయని, సరైన వసతులు లేవని కొంతమంది విద్యార్థులు పోయి డైరెక్టర్ కు కంప్లైంట్ చేసిర్రు. ఆహా, అట్టెట్లా కంప్లైంట్ చేస్తావని గిట్ల కొట్టిర్రంట. మరి ఇంతకు వీళ్ళను ఎవరు కొట్టిర్రంటే, డైరెక్టర్ చుట్టాల మనిషి అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతితోని కలిసి బయట మనుషులను తీసుకొచ్చి వీళ్ళ మీద రిమ్స్ డైరెక్టర్ రాతోడు దాడి చేయించిండు అని అంటున్నారు గా విద్యార్థులంతా. ఇక వాళ్ళ మీద దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని విధుల నుండి తొలగించాలని, రిమ్స్ డైరెక్టర్ ను మార్వాలని డిమాండ్ చేసిర్రు గా జూనియర్ డాక్టర్లు. ఇక బుగులు పట్టుకున్న డైరెక్టర్ ఎమ్మడే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని టర్మినేట్ చేసినామని చెప్పిండు. చూడు రాత్రి రిమ్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, చాలా బాధాకరం. ఎవరైతే అవుట్ సైడ్ వచ్చి మెడికల్ హౌస్ సర్జన్ వాళ్ళు ఏదైతే కొట్టారో అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ ఎవరో డాక్టర్ ఇన్వాల్వ్ అని ఆల్రెడీ టర్మినేట్ చేసిన, అదేవిధంగా 10 మెన్ కమిటీ ఎంక్వైరీ కమిటీ పెట్టేసిన, చట్టం తనకు దాన్ని చేసుకుంటుంది, ఎవరు ఉపేక్షించలేదు. ఇటువంటి ఎవరు అవుట్ సైడ్ వాళ్ళు మేము ఉపేక్షించాము. ఇదే విధంగా ఫ్యూచర్లో రిమ్స్ హాస్పిటల్ ఎవరు అవుట్ సైడ్ రాకుండా సెక్యూరిటీ పెంచుతున్నాం. ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మేము కాపాడుతున్నాం. చాలా బాధాకరం. ఇటువంటి ఇన్సిడెంట్ ఫ్యూచర్ కాకుండా అన్ని రకాల మేము చర్య తీసుకుంటాం. అదేవిధంగా ఎంక్వైరీ కమిటీ 12 మెన్ కమిటీ 10 మెన్ కమిటీ ఎంక్వైరీ పెట్టేసిన, అది పూర్వపురం తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైతే ఇస్తారో రిజల్ట్ దాన్ని కూడా చర్య ఉంటుంది. డాక్టర్ల కమిటీ, ప్రొఫెసర్ల కమిటీ ఉంటుంది, సూపరింటెండెంట్ ఆర్ఎం అండ్ ప్రొఫెసర్ల కమిటీ. క్రాంతి ఆర్డర్ టర్మినేట్ చేసిన, ఆర్డర్ కూడా ఇచ్చేసిన, అది ఆర్డర్ టర్మినేషన్ హాస్పిటల్గా టర్మినేషన్ ఇటువంటి దాన్ని ఉపేక్షించలేదు. ఇది కూడా ధర్మాన ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ కనుక ఎటువంటి ఇష్యూస్ మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవడో చేయటం దానికి ఉపేక్షించలేదు కానీ ఇమీడియట్ టర్మినేట్ చేసిన.